వెల్కమ్ టు రెయిన్బో మీడియా ద కలర్స్ ఆఫ్ న్యూస్. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం చేసిన అసువులు బాసిన అమరుల త్యాగాలను మాదిగ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణ్ అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని బోర్గం చౌరస్తాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటం నేటికి ఫలించదని, ఎస్సీల వర్గీకరణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న చొరవ, పార్లమెంటులో బిల్లును ఆమోదించడం మర్చిపోలేని సంఘటనలని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిపి వెంటనే బిల్లుకు ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరుల త్యాగాలు ప్రధాని మోడీ సహకారం చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఆదేశాల మేరకు గత 30 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సాధనలో భాగంగా ఏదైతే పాలకుల పక్షాన పాలకుల మీద ఈ ప్రభుత్వాల మీద మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడానికి మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వాల మీద పోరాటం చేసినటువంటి మరి మాదిగ జాతి బిడ్డలు చాలామంది ఈ 30 సంవత్సరాల్లో అమరులు జరగడం జరిగింది. ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద నిరంతరం పోరాటం జరుగుతున్న సందర్భంలో మరి ఆ విజయాన్ని 99% సాధించుకోబోతా ఉన్నాం. 1% మరి అసెంబ్లీలో చట్టం కావడానికి ఆ చట్టం అయితే పూర్తిగా మరి వర్గీకరణ అంశం పూర్తిగా తేలిపోతుందనే విషయాన్ని విజయం సాధిస్తామనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు వర్గీకరణ 98-99 సాధించుకున్నామంటే ఇవాళ మాదిగ అమరవీరుల ఆశయాల మరి మాదిగ అమరవీరుల ఏదైతే మరి వర్గీకరణ విషయం అమరులయ్యారో వాళ్ళ స్ఫూర్తితోనే మరి వర్గీకరణ సాధించుకున్నామనే విషయాన్ని మీరు అందరూ మర్చిపోదని సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి వర్గీకరణ సాధించుకునే దాంట్లో మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు నుంచి అసెంబ్లీ స్టార్ట్ ఉంది. 5వ తారీఖు వరకు అసెంబ్లీ ఉంటుంది. మరి 2 అంశాల మీద మరి అసెంబ్లీ కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి బీసీ రిజర్వేషన్ల మీద, దాంతోపాటు అట్టడుగు వర్గాలు ఉన్న బీసీలకు కూడా న్యాయం జరిగే విధంగా మరి దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ మీద సుదీర్ఘంగా 30 సంవత్సరాల పోరాటంలో భాగంగా ఈ రోజు అంతిమ దశకు చేరుకున్న సందర్భంలో మరి ఆ చట్టం కాబోతున్న సందర్భంలో మరి ఇలా రెండింటి మీద వర్గీకరణ మీద కూడా ఈ చర్చ జరగబోతా ఉన్నది. ఏది ఏమైనా 30 సంవత్సరాల కళ మరి అది గౌరవ మోడీ గారు వర్గీకరణ మీద మన సభకు వచ్చి నవంబర్ 11 తారీఖు నాడు మాదిగల సభకు వచ్చి గౌరవ మోడీ గారు కేంద్రంలో మరి ఏదైతే ఏబిసిడి కావాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టులో మరి అప్రూవల్ దాఖలు చేసి మరి అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న న్యాయశాఖతోని లాయర్లతో మన మాదిగ జాతి కోసం కొట్లాడిపించి లాయర్లను పెట్టించి గౌరవ మోడీ గారు మనకు న్యాయం చేసే విధంగా మరి ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు వర్గీకరణ మీరు రాష్ట్రాలకు చేసుకోవచ్చని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల అది మోడీ గారి ఆలోచన విధానంతోనే, మోడీ గారి ఆలోచన పని విధానంతోనే మరి వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఆదేశాలతో మరి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది. నిజంగా ఎస్సీ వర్గీకరణ ఇవాళ జరుగుతుంది అంటే అది కీలకంగా మోడీ గారే మనకు న్యాయం చేసిండనే విషయాన్ని మనం మర్చిపోద్దని సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మరి వర్గీకరణ మీద రాష్ట్రాలకు అధికారాలు ఇస్తున్నప్పుడు ఆ రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి అసెంబ్లీలో తీర్మానం వెంటనే మరి ఏదైతే బిల్లు కావడానికి జీవో కాకుండా చట్టబద్ధతలు చేయాలని చెప్పేసి ఆయన మరి రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు, ఏదైతే చేస్తూ ఉన్నాడు. మరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా అసెంబ్లీ కాబోతూ ఉంటుంది, అసెంబ్లీ నడుస్తుంది. ఆ అసెంబ్లీలో మరి బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి కృష్ణమాది గారు ఒకటే కోరుతా ఉన్నారు, ఎస్సీల్లో 59 కులాలలో అన్ని కులాలకు న్యాయం జరగాలి, మాలలకు కూడా ఉప్పు కులాలకు న్యాయం జరగాలి అని చెప్పేసి మరి ఏబిసిడి అని కోరుతా ఉన్నాడు. ఆ ఏబిసిడి అని మనం పోరాటం చేస్తూ ఉన్నాం నిరంతరం నుంచి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏబిసి అని పెట్టిండు, కానీ ఏబిసి కాదు. సెమీ అఖ్తర్ గారు
మరి ఈ రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న కులాలకు అందులో పొందుపరిచే విధంగా చేర్చలేడు. కాబట్టి ఈ 10వ తారీఖు దాకా ముఖ్యమంత్రి గారు గడువిచ్చారు రేవంత్ రెడ్డి గారికి. ఇవన్నీ సవరణ చేసి అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా ఇవన్నీ సవరణ చేసి మరి ABCD 4 గ్రూపులుగా విభజించాలని చెప్పేసి మరి మాలల్లో ఉన్న చిన్న చిన్న కులాలకు కూడా ఎదిగిన కులాలకు కాకుండా చిన్న చిన్న కులాలకు కూడా ఉప కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఒక గ్రూపు పెట్టే విధంగా మరి మాదిగల్లో ఉన్న మన ఉప కులాలకు కూడా ఒక గ్రూపు పెట్టే విధంగా మరి ABCD అనే గ్రూపులు 4 విభజించాలని చెప్పేసి మందకృష్ణ గారు కోరుతా ఉన్నారు. మరి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు మరి దానికి సూచన పరాయంగా మరి చర్చ ఏదైతే ABC అనే ఉంటే D పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చే నెల మందకృష్ణ గారు ఒత్తిడి వల్ల మరి సెమీ అఖ్తర్ గారు ఏదైతే కమిషన్ ఏదైతే మరి 10వ తారీఖు దాకా గడువిచ్చారో ఆ గడువులో మరి అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా 59 కులాలకు అన్ని చిన్న చిన్న కులాలకు కూడా మరి న్యాయం జరిగే విధంగా సెమీ అఖ్తర్ గారు మరి 10వ తారీఖు దాకా టైం ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి సెమీ అఖ్తర్ గారు అన్ని కులాలను కోఆర్డినేషన్ చేసుకుంటూ మరి ఆ రిపోర్టును రేవంత్ రెడ్డి గారికి ఇస్తే మరి 10వ తారీఖు వరకు ఇస్తే 5వ తారీఖు వరకే అసెంబ్లీ ఉంది. కానీ 5వ తారీఖు వరకే ఇస్తే చాలా బాగుంటుంది. కానీ 10వ తారీఖు వరకు గడువు పెట్టింది కాబట్టి అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా సెమీ అఖ్తర్ గారు మరి కమిషన్ గారు మనకు న్యాయం చేస్తాడని ఒక నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా మరి మొన్ననే మందకృష్ణ గారు రేవంత్ రెడ్డి కలిసిండు. ఆ రేవంత్ రెడ్డి గారు కూడా మనకు న్యాయం చేస్తాడని ఒక నమ్మకం ఉంది. కానీ 5వ తారీఖు లోపు మరి ఏదైతే అన్ని కులాలకు న్యాయం జరగకుండా ABCD దాకా పెట్టకుండా ఏమాత్రం అలసట వహిస్తే ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి మీద పోరాటం ఉంటుంది. ఆ పోరాటం తప్పులతో జరుగుతూ ఉంటుంది. కాబట్టి 10వ తారీఖు వరకు 5వ తారీఖు వరకు అసెంబ్లీ ఉంటుంది. కానీ 10 దాకా గడువిస్తున్నాం. ఆ గడువు వరకు ABCD అనే 4 గ్రూపులు చేసి ఆ గ్రూపులలో అన్ని కులాలకు కింది కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా చొరవ చూపాలని సెమీ అఖ్తర్ గారు కోరుతున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా కోరుతున్నాం. మరి కాబట్టి ఏది ఏమైనా అంతిమంగా విజయం సాధించబోతా ఉన్నాం. ఈ అంతిమ విజయంలో అమరులైనటువంటి ఇలా బోర్గం చౌరస్తాలో బ్రహ్మాండంగా మరి వాళ్ళకు నివాళులు అర్పించబోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మాదిగ ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మాదిగ MRPSలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మాదిగ యువకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరు వచ్చినందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు వాళ్ళకు నివాళులు అర్పించే విధంగా మన గౌరవ జిల్లా మాజీ ఏవో గారు